హే గాయ్స్ దిస్ ఇస్ మానస్ వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో అయితే మన వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి యాజ్ వెల్ యాజ్ మన నర్వస్నెస్ కానీ ఒకవేళ టెన్షన్ కానీ ఏదైనా అయినట్లయితే సో వాటి నుంచి మనం రిలీవ్ అవ్వడానికి టిప్స్ అయితే మాత్రం ఈ వీడియోలో అయితే చెప్తా. సో అందుకని ఈ వీడియో ఎండ్ వరకు అయితే పక్కా చూడండి గాయ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో గాయ్స్ ఇంకా వీడియోలోకొస్తే ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నర్వస్‌నెస్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మనం ఫస్ట్ బాడీ లాంగ్వేజ్‌కొద్దాం. సో బాడీ లాంగ్వేజ్‌లో టిప్స్ వచ్చేసరికి నంబర్ 1 టిప్ ఏంటి అంటే గుడ్ పోస్చర్ అనమాట. సో గుడ్ పోస్చర్ ఏంటి అంటే మీరు ఇంట్లో కూర్చుంటారు కదా రిలాక్స్డ్‌గా. సో అలాగా సో మంచిగా షోల్డర్స్ అనేవి విత్‌గా ఉండి నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి కింద ఇలా పెట్టుకొని నెక్స్ట్ హ్యాండ్ సైన్ సేవెన్ లాగా లైక్ ఇది కొన్ని ముద్రాస్ లాగా ఉంటాయన్నమాట. సో ఆ ముద్రాస్ లాగా ఇలా పెట్టుకొని ఉంచుకోండి. లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో, అలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీ టెన్షన్ అనేది మీ చేతి వేళ్ళలో కదిలినా సరే, లేతే హ్యాండ్ స్వెట్టింగ్ ఉన్నా సరే, సో, అది ఇన్‌సైడ్ ఉంటది కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెన్స్‌గా ఉంటదనమాట. అది నంబర్ 1 టిప్ నెక్స్ట్ సెకండ్ బాడీ లాంగ్వేజ్ టిప్ ఏంటి అంటే మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. సో, మనం వీసా ఆఫీసర్‌ని ఆయన మనల్ని చూసినా సరే, చూడకపోయినా సరే, మనమైతే ఐ కాంటాక్ట్ అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేస్తేనే ఆయనకి కాన్ఫిడెన్స్‌గా ఓకే. వీడు ఐ టు ఐ చూస్తున్నాడు. అంటే వీడు చెప్పేది ఆన్సర్ అంతా నిజమే ఉంటది. నెక్స్ట్ ఆయన అడిగేటప్పుడు ఏదైనా మీరు ఆలోచించుకుంటారు కదా! లైక్ ఆలోచించుకున్నప్పుడు ఓన్లీ రైట్ సైడే ఇలా కళ్ళు తిప్పండి. మనం జనరల్‌గా ఏం చేస్తామంటే ఏదైనా ఆలోచించుకున్నప్పుడు కళ్ళు అనేవి ఆటోమేటిక్‌గా మీరు గమనించకపోయినా లెఫ్ట్ సైడ్ అలా ఎళ్ళిపోతాయి. లేకపోతే రైట్ సైడ్ అలా ఎళ్ళిపోతాయన్నమాట. సో, ఇందులో ఏంటి అంటే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ఆన్సర్ అది రైట్ సైడ్ ఎళ్తది. ఒకవేళ మనకేం తెలీదు వీడు ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకుంటున్నాడంటే కళ్ళనేవి లెఫ్ట్ సైడ్ ఎళ్తాయి. సో, ఇది బేసిక్ సైకాలజీ ట్రిక్ అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో, వీసా ఆఫీసర్ అడిగేటప్పుడు మీకేదైనా తెలియకపోతే ఒక 5 సెకండ్స్ మీరు ఆలోచించుకునే టైం ఉంటది కదా! ఆ టైంలో మీరు ఐని రైట్ సైడ్ అయితే తిప్పడానికైతే ట్రై చేయండి. అది సెకండ్ టిప్. ఇంకా థర్డ్ టిప్ ఏంటి అంటే స్మైల్ అప్రోప్రియేట్‌లీ అనమాట. సో, స్మైల్ అప్రోప్రియేట్‌లీ అంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు స్మైల్ చేయాలి. లేదా థాంక్ యూ చెప్పినప్పుడు స్మైల్ చేయాలి. నెక్స్ట్ వీసా ఆఫీసర్ ఏదో కొంచెం లైక్ ఫన్నీగా అనిపించినప్పుడు స్మైల్ చేయాలి. అంతే తప్ప రేలంగి మావలాగా ఎప్పుడు పడితే అప్పుడు స్మైల్ అలా చేస్తే ఏంటి ఈడు అన్నట్టుగా ఫీలింగ్ వస్తదనమాట. సో, అందుకని ఆ స్మైల్ అనేది మీరు అకార్డింగ్‌లీ సిట్యుయేషన్ బట్టి మీరు స్మైల్ అయితే చేయాలి. సో, ఇంకా ఫోర్త్ బాడీ లాంగ్వేజ్ టిప్‌లోకొచ్చినట్లయితే యూజ్ అప్రోప్రియేట్ హ్యాండ్ గెస్చర్స్ అనమాట. సో, మన చేతి కదలికలుంటాయి కదా! సో, నేను మీకు ఇలా కూర్చోమన్నాను. సో, ఇది కాకుండా వీసా ఆఫీసర్ అని చెప్పినప్పుడు లైక్ ఈ ప్రోగ్రామ్ ఏంటి? సో, ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూస్ చేసుకున్నప్పుడు, ఈ ప్రోగ్రామ్ ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. మంచి రీసెర్చ్ చేశారు అని చెప్పినప్పుడు, సో, ఇలా అనడం. నెక్స్ట్ హ్యాండ్ గెస్చర్స్ అనమాట. మీరు మంచిగా హ్యాండ్ గెస్చర్స్ అయితే యూజ్ చేయండి. లేదు హ్యాండ్ గెస్చర్స్ మా వల్ల కాదు బ్రో ఇప్పుడు నేర్చుకోవడం. లైక్ మేము ఇంతకుముందు ప్రెజెంటేషన్స్ ఏం లేదు. మేము ఇంట్రోవర్ట్స్. సో, అలాంటప్పుడు జస్ట్ ఇలా హ్యాండ్ గెస్చర్స్ ఇలా మూసి ఇలా కూర్చోవడం అనమాట. ఇంకా అంతకంటే ఏం చేయలేం. బట్ ఓకే. మీరు కొంచెం ఎక్స్‌ప్రెసివ్ అంటే మాత్రం హ్యాండ్ గెస్చర్స్ అయితే వాడడానికైతే పక్కా ట్రై చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ టిప్ నంబర్ 5 అనమాట. స్టే కామ్ అండ్ కంపోజ్డ్ సో, మీరు ఏదైతే చెప్తున్నారో అదన్నీ కొంచెం లైక్ స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. లైక్ ఎలాగంటే మనం ఏసై ఇంటర్వ్యూ ఇప్పుడు అలా మాట్లాడిస్తాం కదా! సో, అలాగేం కాకుండా స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లోగా మాట్లాడేటప్పుడు మీరు వాయిస్ అనేది ఫంబుల్ అవ్వకుండా ఉంటది. అంటే ఆహ్, ఆహ్, యెస్, యెస్, సో, ఇలాంటి సౌండ్స్ అనేవి మనం రాకుండా ఉంటది. స్లోగా మాట్లాడినట్లయితే యెస్ ఆఫీసర్ ఐ అండర్‌స్టాండ్ ఇట్ కంప్లీట్‌లీ. ఓకే. సో, అలా అన్నమాట. ఆ టోన్‌లో మాట్లాడండి. ఏం గాదు. సో, ఆళ్ళకి మాక్సిమం వీలైతే ఒక 20-30 సెకండ్స్ వేసే ఇంటర్వ్యూ టైం పెరుగుద్ది. అది పెద్ద ఫరకేం పడదు. బట్ అదే మనం స్పీడ్‌గా మాట్లాడేసి తప్పులుగా ఈ ఈ ఆ సౌండ్‌లు ఎక్స్‌ట్రా వచ్చాయనుకోండి అది చాలా ఇబ్బందవుద్ది కదా! సో, అందుకని అది మీరు స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ కాన్ఫిడెంట్‌గా కొంచెం గట్టిగా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు మన వాయిస్‌లో కొంచెం బేస్ అనేది రైజ్ అవుద్దనమాట. సో, రైజ్ అయినప్పుడు కొంచెం అవతల వాళ్ళకి ఓకే. వీడు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఓకే. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అని చెప్పి ఆళ్ళకి అనిపిస్తదనమాట. అందుకే కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది ఈ 5 టిప్స్ అనేవి బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించినవి. నెక్స్ట్ మనం నర్వస్‌నెస్‌ని ఆ రోజు కూల్ చేసుకోవడం అంటే, ఆ రోజు మనం టెన్షన్ నుంచి రిలీవ్ అవ్వడం కానీ, నర్వస్‌నెస్‌ని కంట్రోల్ చేయడం కానీ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో, టెన్షన్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఆర్ నర్వస్ నుంచి కంట్రోల్ అవ్వడానికి మనం ఒక 5 టిప్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటది. సో, ఆ 5 టిప్స్‌లో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ప్రాక్టీస్ న్యూమరస్ టైమ్స్ అనమాట.
సో, ఏవైతే కామన్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉంటాయి కదా! సో, మీకు ఏవైతే కామన్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఐడియా లేదో నేనొక వీడియో చేశాను. ఆ వీడియో అనేది పైన ఐ బటన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి ఎళ్తే మీరు టాప్ 10 వీసా ఇంటర్వ్యూ కామన్ క్వెషన్స్ అని ఉంటది. సో, ఆ కామన్ క్వెషన్స్ అనేవి మీరు తీసుకొని వాటికి మీకు స్పెసిఫిక్‌గా ఉన్న ఆన్సర్స్ అంటే మీకు మీ ప్రోగ్రామ్‌ని బట్టి సో, ఎలా ఆన్సర్స్ వస్తాయో, మీ ప్రొఫైల్ బట్టి ఎలా ఆన్సర్స్ వస్తాయో వాటన్నిటి సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని డైలీ ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి వీసా ఇంటర్వ్యూ వరకు. సో, మీకు ఆ కామన్ క్వెషన్స్ అడిగేటప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో, అది ఫస్ట్ టిప్ అనమాట. సో, నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మనం కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కన్సల్టెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. లేదు అంటే థర్డ్ పార్టీస్ వెబ్‌సైట్స్ లైక్ లీప్ స్కాలర్ ఆర్ ఎల్స్ లైక్ లెవరేజ్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ ప్రిపేరర్ కానీ, వీసా ఇంటర్వ్యూ కానీ. సో, ఆ యాప్స్‌లో కొంచెం ప్రీమియం డబ్బులిస్తే వాళ్ళైనా మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేస్తారనమాట. సో, అలాగైనా అవ్వచ్చు. లేదు అంటే మీ ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకోండి. ఈ టాప్ 10 క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ టాప్ 10 క్వెషన్స్ ఆ ఫ్రెండ్‌కిచ్చి ఆ ఫ్రెండ్‌కి అడగమని చెప్పండి. సో, ఆ ఫ్రెండ్ అడిగేటప్పుడు మీరు నిజంగా వీసా ఆఫీసర్ అనుకున్నట్లుగా ఆ మాక్ ఇంటర్వ్యూస్ అయితే పార్టిసిపేట్ చేయండి. సో, మాక్ ఇంటర్వ్యూస్ అలా ఇచ్చి ఏమవుద్దంటే వీసా ఆఫీసర్ సేమ్ అదే క్వెషన్ అడిగినప్పుడు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పగలుగుతారనమాట. సో, అలా చెప్పగలిగేటప్పుడు వీసా ఆఫీసర్ కూడా ఓకే. వీడు ఇంత చెప్తున్నాడు. ఇంత కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాడు. ఓకే. వెల్ అండ్ గుడ్ అని చెప్పి ఆయన అనుకుంటాడనమాట. సో, అండ్ యాస్ వెల్ యాస్ అవి ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఒక 50-60% ఆఫీసర్ అడిగేవి మనకు కవర్ అయిపోతాయి. సో, అవి అయిపోవడం వల్ల కాన్ఫిడెన్స్‌గా ఉంటాయి. అరే! ఏమడిగినా సరే ఇవే అడుగుతాడు కదరా! ఇవి కాకుండా ఒక ఎక్స్‌ట్రా 2, 3 క్వెషన్‌లు అడుగుతాడు అంతే కదా ఆయన. సో, థర్డ్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం సిల్లీగా ఉంటది. బట్ చేయడం వల్ల చాలా హెల్ప్ ఉంటది. బట్ ఎలా అంటే విజువలైజేషన్ అన్నమాట. సో, ఈ విజువలైజేషన్ ఏంటంటే రోజు నైట్ పడుకునే ముందు లైక్ మీ వీసా సక్సెస్ అయిపోయినట్టుగా, వన్స్ మీరు వీసా సక్సెస్ అయిపోతే మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేస్తున్నట్టుగా, నెక్స్ట్ అలా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఒకవేళ ఎంతమంది రిఫ్యూజ్ అయినా సరే మీ వీసా అయితే సక్సెస్‌ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆఫీసర్ అన్నీ మీకు తెలిసిన క్వెషన్సే అడిగాడు. వెంటనే స్టాంప్ ఏసేసాడు. మీ పాస్‌పోర్ట్ మీ చేతిలోకొచ్చింది. అందులో వీసా లైక్ ఓపెన్ చేయగానే వీసాది కనిపిస్తుంది. యూఎస్ వీసా అని అప్రూవ్డ్ అని. సో, ఇలా మీరైతే విజువలైజేషన్ చేసుకోండి ఎవ్రీడే నైట్ పడుకునే ముందు. సో, ఇలా చేసుకున్నట్లయితే సైకలాజికల్‌గా ప్రూవ్డ్ అనమాట ఈ మెథడ్. మనకి ఛాన్సెస్ అంటే మన కాన్ఫిడెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా రెట్లయితే బూస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. సో, మనం 'త్రీ ఇడియట్స్' మూవీలో చూసుకున్నట్టయితే ఆల్ ఈస్ వెల్ అనుకుంటాం గదా! సేమ్ అదే అనమాట. వన్స్ అక్కడ మీకు నర్వస్ అనిపించినా సరే ఆల్ ఈస్ వెల్ అని అనుకోవాలనమాట. సో, డైలీ మీరు సెల్ఫ్ అసెర్టివ్ సెంటెన్సెస్ అంటారనమాట. ఇది సైకాలజీలో. సో, సెల్ఫ్ అసెర్టివ్ సెంటెన్సెస్ అంటే మీరు ఏదైనా గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. ఆ గోల్ అనేది మీరు రాసుకొని సో, నేను అది రీచ్ అవుతున్నాను. నేను ఆ గోల్ సాధిస్తాను అని చెప్పి ఈజీగా ఒక డైలీ ఒక 10 టైమ్స్ మీరు రిపీట్ చేసుకున్నట్లయితే సెల్ఫ్ అసెర్టివ్. అది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బూస్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ నంబర్ 5 ఏంటి అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ అనమాట. సో, ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో మనకి మెడిటేషన్ కానీ, లేదు అంటే కొంచెం హైడ్రేటెడ్‌గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం. సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మీరు యోగా కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నా, ఏరోబెటిక్స్ ఏమైనా ఏ రకంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం. నెక్స్ట్ మెడిటేషన్‌లో మీరు చేయడం. నెక్స్ట్ ఈ వీసా ఇంటర్వ్యూ డే ఎళ్ళినప్పుడు ఒక కర్చీఫ్ పట్టుకెళ్ళి మంచిగా చెమట ఏమైనా వస్తే తుడుచుకోవడానికి. నెక్స్ట్ కొంచెం అంటే ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్‌గా కనిపించాలి కదా! సో, అందుకని చెమట ఏమైనా వస్తే తుడుచుకోవడానికి. నెక్స్ట్ యాస్ వెల్ యాస్ మనం ఒక చిన్న బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినా లేకపోతే అక్కడ వాటర్ ఉంటదంట. సో, ఆ వాటర్ మనం తీసుకున్నా సరే కొంచెం హైడ్రేటెడ్‌గా ఉండడానికి. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు ఈ ఎండకైతే గొంతు పొడిబారిపోతుంది. సో, అందుకని వాటర్ తాగినా సరే. నెక్స్ట్ వాటర్ అనేది ఎలా పనిచేస్తదంటే బ్రెయిన్‌కి కొంచెం లిక్విడ్‌లా పనిచేస్తది. సో, వాటర్ కొంచెం తాగిన తర్వాత కొంచెం బ్రెయిన్ అనేది కొంచెం కామ్ అవ్వడానికి ఉంటది. నెక్స్ట్ ఈజీగా ఎళ్ళడానికైతే ఉంటదనమాట. సో, ఇది గైస్ 5 బాడీ లాంగ్వేజ్ టిప్స్ అండ్ 5 నెర్వస్‌నెస్ టిప్స్ అనమాట. ఈ వీడియో అయితే మీకు పక్కా హెల్ప్‌ఫుల్ అయ్యి ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.